ఇటీవల కాలంలో భారత్ అన్ని రంగాల్లో సత్తా చాటుతోంది. కానీ తాజాగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2025 పేరుతో విడుదల చేసిన నివేదికలో ప్రపంచ దేశాల్లో భారత్ అట్టడుగున నిలిచింది. లింగ సమానత్వం విషయంలో గత ఏడాది కంటే మరొక 2 స్థానాలు కోల్పోవడంతో దేశంలో మహిళా పురుష సమానత్వం ఇప్పట్లో సాధ్యమయ్యేనే అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. కానీ మన దేశం లింగ సమానత్వంలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ప్రపంచంలోని 148 దేశాల్లో లింగ సమానత్వ స్థితిగతుల సమాచారంతో గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2025ను వరల్డ్ ఎకనామిక్ ఫోరం తాజాగా విడుదల చేసింది. ఈ నివేదికలో భారత్ స్థానం మరింత దిగజారింది. మహిళా పురుష సమానత్వం విషయంలో భారత్ అట్టడుగున 131వ స్థానంలో నిలిచింది. 2024తో పోలిస్తే ఈ ఏడాదిలో భారత్ ర్యాంకింగ్ 2 స్థానాలు దిగజారింది. లింగ సమానత్వంలో గతేడాది 129వ స్థానంలో నిలిచిన భారత్ ఈసారి 131వ ర్యాంకుకు చేరింది. దేశంలో పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నప్పటికీ లింగ సమానత్వంలో వెనుకబడిపోతున్నారు. మరోవైపు మహిళా పురుషుల జనసంఖ్యకు సంబంధించిన పారిటీ స్కోర్ విషయంలోనూ భారత్ అట్టడుగున ఉండిపోయింది. భారత్కు 64.1% పారిటీ స్కోర్ వచ్చిందని తాజా WEF వెల్లడించింది. పారిటీ స్కోర్ 1 ఉన్న ప్రాంతం లేదా దేశంలో మహిళా పురుష జనసంఖ్య సరిసమానంగా ఉన్నట్టుగా పరిగణిస్తారు. ఈ విభాగంలో దక్షిణాసియాలో అత్యల్ప ర్యాంకింగ్ పొందిన దేశాల సరసన భారత్ నిలిచిందని WEF నివేదిక తెలిపింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం లింగ సమానత్వ సూచి రూపకల్పన కోసం 4 కీలక అంశాలను పరిగణలోకి తీసుకుంది. ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలు, ఆరోగ్య జీవన స్థితిగతులు, విద్యాపరమైన స్థితిగతులు, రాజకీయ సాధికారత అంశాల ఆధారంగా WEF తాజా ర్యాంకులు కేటాయించింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు గతంలో కంటే బాగా మెరుగుపడింది. దీంతో ఆర్థిక వ్యవహారాల విభాగంలో అదనంగా +0.3 పాయింట్లను భారత్ సాధించింది. దేశంలోని మహిళా పురుషుల ఆర్థిక భాగస్వామ్యం పెరగడంతో అదనంగా +0.9 పాయింట్లతో ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాల కేటగిరీలో మొత్తం 40.7% పారిటీ స్కోర్ను సాధించింది. దేశంలోని మహిళా పురుషుల ఆదాయం అంచనాల పారిటీ స్కోర్ 28.6% నుంచి 29.9%కి పెరిగింది. భారత్లోని వివిధ ఉపాధి కార్యకలాపాల్లో మహిళా పురుష కార్మికుల భాగస్వామ్యం అనేది గతేడాది స్థాయిలో 45.9%గా కొనసాగుతోంది. రాజకీయ సాధికారత విభాగంలో మన దేశ పారిటీ స్కోర్ గతంలో కంటే 0.6 పాయింట్ల మేర తగ్గింది. ఈ ఏడాది దేశ పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం 14.7% నుంచి 13.8%కి తగ్గింది. 2023 నాటి స్థాయితో పోలిస్తే గత 2 ఏళ్లుగా ఈ విభాగంలో భారతదేశ పారిటీ స్కోర్ తగ్గుతూనే ఉంది. అంతేకాదు, భారత ప్రభుత్వంలోని మంత్రి పదవుల్లో మహిళల ప్రాతినిధ్యం 6.5% నుంచి 5.6%కి తగ్గిపోయింది. ఈ విభాగంలో పారిటీ స్కోర్ 5.9%గా నమోదైంది. ఈ విభాగంలో 2019లో భారత్ అత్యధికంగా 30% పారిటీ స్కోర్ను సాధించింది. విద్యాపరమైన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు దేశంలోని పురుషులతో మహిళలు పోటీ పడుతున్నారు. దీనివల్ల విద్యాపరమైన స్థితిగతుల కేటగిరీలో భారత్కు అత్యధికంగా 97.1% పారిటీ స్కోర్ వచ్చింది. ఆరోగ్య జీవన స్థితిగతుల విభాగంలోనూ భారత్ మెరుగైన పారిటీ స్కోర్ను సాధించింది. దేశంలోని మహిళా పురుష జనాభా నిష్పత్తి, మహిళా పురుషుల ఆరోగ్యకర ఆయుర్దాయాల్లో పెరుగుదల, ఏటా జన్మిస్తున్న ఆడ మగపిల్లలు వంటి విభాగాల్లో భారత్ పారిటీ స్కోర్ గతంలో కంటే కొంతమేర మెరుగుపడింది. చాలా ప్రపంచ దేశాలకు సరిసమాన స్థాయిలోనే భారత్లోనూ మహిళా పురుషుల ఆయుర్దాయాలు ఉన్నాయి. అయితే గతంతో పోలిస్తే భారత్లో కొంతమేర ఆయుర్దాయాలు తగ్గాయి. ప్రపంచ దేశాల్లో లింగ సమానత్వం క్రమంగా పెరుగుతోంది. పురుషులతో సమానంగా మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. మహిళా పురుష జనాభా నిష్పత్తిలోనూ హేతుబద్ధకమైన మార్పు కనిపిస్తోంది. ఇవన్నీ మెరుగవుతున్న ప్రపంచ దేశాల ఆర్థిక స్థితిగతులకు నిదర్శనంగా చెప్పవచ్చును. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సగటున 68.8% మేర లింగ అంతరాలు ఉన్నాయని WEF నివేదిక తెలిపింది. కరోనా సంక్షోభ కాలం తర్వాత లింగ అంతరాలు చాలా మేరకు తగ్గాయని WEF నివేదిక పేర్కొంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం ప్రపంచ దేశాల్లో పూర్తి స్థాయిలో లింగ సమానత్వం సాకారం కావాలంటే మరో 123 ఏళ్లు పడుతుందని WEF అంచనా వేసింది.
విద్యా అవకాశాలను అందుకుంటూ ఆరోగ్యాన్ని పొందుతూ రాజకీయ ఆర్థిక సాధికారతను సాధించే విషయాల్లో ప్రపంచవ్యాప్తంగా సగటున 95% పైగా పారిటీ స్కోర్లు నమోదయ్యాయని తాజా నివేదిక తెలిపింది. ప్రపంచ దేశాల్లో ఉపాధి పొందుతున్న మానవ వనరుల్లో 41.2% మంది మహిళలు ఉన్నప్పటికీ అత్యున్నత నాయకత్వ స్థానాల్లో కేవలం 28.8% మందే మహిళలున్నారని WEF గుర్తించింది. ఒకప్పటితో పోల్చితే లింగ సమానత్వం విషయంలో కొంతమేర మెరుగుపడినప్పటికీ ఇంకా చాలా మార్పు రావాల్సి ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక పేర్కొంది. లింగ సమానత్వం విషయంలో ప్రపంచ దేశాల్లో భారత స్థానం అట్టడుగున ఉన్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక తెలపడంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఏదేమైనా లింగ సమానత్వం విషయంలో భారత్ ఇంకా చాలా మెరుగుపడాల్సి ఉంది.